అతనో కూలి. ఏ రోజుకు ఆ రోజు కూలి పనులకు వెళ్తే గాని కడుపు నిండని కుటుంబంలో పుట్టిన పేదవాడు. పేదవాడి తలరాతని మార్చేది కేవలం చదువే అని గ్రహించాడు. చదువుపై ఇష్టాన్ని పెంచుకున్నాడు. అందరిలా పెద్ద పెద్ద చదువులు చదవాలని గొప్ప కలలు కన్నాడు. కలలు కనాలి, వాటిని నిజం చేసుకోవాలన్న అబ్దుల్ కలాం మాటల్ని దృష్టిలో పెట్టుకున్నాడు. వాటిని సాకారం చేసుకోవడానికి ఎంతో శ్రమించాడు. రోజు కూలి పనులకు వెళ్తూనే తీరిక సమయాల్లో కష్టపడి చదివాడు. అలా తనకు ఇష్టమైన చదువుని కష్టపడి చదివి దేశంలోకెల్లా అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో ఒకటైన నీట్లో సత్తా చాటాడు. ప్రస్తుతం తనలాంటి లక్షలాది పేదవారికి ఆదర్శంగా నిలిచాడు. ఇక ఈ యోధుడి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెస్ట్ బెంగాల్కు చెందిన 21 ఏళ్ల రోజువారీ కూలీ సర్ఫరాజ్ రోజుకు కేవలం 300 రూపాయలు సంపాదిస్తూ నీట్ 2024 పరీక్షలో 720కి 677 స్కోర్ను సాధించాడు. గత 2 ఏళ్లుగా సర్ఫరాజ్ తన కుటుంబాన్ని పోషించుకోవడానికి డాక్టర్ కావాలనే తన కలను కొనసాగిస్తూ ఇటుకరాయి పనిని చేస్తున్నాడు. ప్రతిరోజు పనిలో 200 నుంచి 400 ఇటుకలను మోసుకెళ్లి కఠినమైన శారీరక శ్రమను చేస్తున్నాడు. ఆర్థిక కష్టాలు, సామాజిక హేళనలకు ఏమాత్రం లొంగకుండా సర్ఫరాజ్ కష్టపడి చదువుకున్నాడు. పొద్దున్నే 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కష్టపడి పనిచేసి మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా చదువుకునేవాడు. చదువుకుంటూ సర్ఫరాజ్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. పగిలిన స్క్రీన్ ఫోన్నే తన బడిగా వాడుకున్నాడు. ఆ ఫోన్ ద్వారానే చదువుకున్నాడు. యూట్యూబ్లో అలక్ పాండే నీట్ వీడియోలు చూస్తూ ప్రిపేర్ అయ్యాడు. సరైన పైకప్పు లేని తన ఇంట్లోనే చదువుకున్నాడు. అతని ప్రయాణంలో అతని తల్లి ఎంతో కీలక పాత్ర పోషించింది. తన బిడ్డ కష్టాన్ని చూసి రాత్రిపూట నిద్రపోకుండా మేల్కొని ఉండేది. తన బిడ్డ అవసరాలను తీర్చేది. నీట్ 2024లో ఉత్తీర్ణత సాధించిన సర్ఫరాజ్ కోల్కతాలోని నీల్ రతన్ సిర్కార్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందాడు. అతని సంకల్పం, అపార కృషికి అలక్ పాండే ఫిదా అయ్యాడు. సర్ఫరాజ్కి సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. అతని ఇంటికి వెళ్లి కలిశాడు. సర్ఫరాజ్ కాలేజీ ఫీజు కట్టిస్తానని హామీ ఇచ్చాడు. అతనికి కొత్త స్మార్ట్ ఫోన్ను గిఫ్ట్గా ఇచ్చాడు. ఇంకా అతని చదువు కోసం 5 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఇలా కష్టాలు వేధిస్తున్నా కూడా కృంగిపోకుండా కష్టపడి చదివి నీట్ క్లియర్ చేశాడు సర్ఫరాజ్. ఇక నీట్ని క్లియర్ చేసిన ఈ 21 ఏళ్ల కూలీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.